నమస్తే, వెల్కమ్ టు భారత్ మీడియా న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. మోదీతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన వివిధ దేశాధినేతలు. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి 2 ఎంపీలకు అవకాశం. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్. చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేయాలంటూ సూచన. ఎన్నికల ఫలితాలపై చిన్న జగిరెడ్డి స్పందన. ప్రజాస్వామ్యంలో ప్రజలపై అంతిమ నిర్ణయమని వెల్లడి. టీమిండియా అద్భుత ప్రదర్శన. పాకిస్తాన్ పై చారిత్రాత్మక విజయం. ఉత్కంఠభరిత పోరులో 6 పరుగుల తేడాతో గెలుపు. ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణం తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డ్. బీఎస్సీ 30 షేర్ల, సెన్సెక్స్ 323.64 పాయింట్ల బలమైన పెరుగుదల నమోదు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈశ్వరుడి మీద ఆయన ప్రమాణం చేశారు. స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ఆయన ప్రధాని అయిన రికార్డు మోదీ సొంతం చేసుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశాధినేతలతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భూటాన్ పీఎం షెరింగ్ తోబ్గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామి, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీష్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సిజిఐ చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा
अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కిషన్ రెడ్డి హిందీలో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. మోదీ 2.0 కేబినెట్ లో ఆయన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ కేబినెట్ లో 5గురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి 2 బీజేపీ ఎంపీలకు, ఏపీ నుంచి 1 బీజేపీ ఎంపీకి, టీడీపీ నుంచి 2కి చోటు దక్కింది. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। కేంద్ర మంత్రిగా కరీంనగర్ ఎంపీ తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కరీంనగర్ నుంచి ఆయన వరుసగా రెండోసారి గెలుపొందారు. 2019లో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై 89,000 మెజార్టీతో గెలిచిన సంజయ్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావుపై 2.25 లక్షల భారీ మెజార్టీతో గెలిచారు. తొలిసారి ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది. బండి సంజయ్ హిందీలో ప్రమాణం చేశారు. मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మంత్రివర్గం కొలువుదీరింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని సహా 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసిందే. వారిలో తెలంగాణకు చెందిన 2, ఏపీ నుంచి 3 ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. మహిళా సాధికారత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి పేర్కొన్నారు. ఆదివారం గుంటూరులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా గళ మాధవి 51,000 పై చిలుకు మెజార్టీతో గెలిచిన సందర్భంగా మహిళలు విజయోత్సవ వేడుకల సభ నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గళ మాధవి మాట్లాడుతూ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు పేరెత్తగానే ఆయన చేసిన అభివృద్ధి, ఐటీజీ
గవర్నమెంట్ సంస్కరణలో కాదు సమాజంలో మహిళలు ఎదగడానికి చేసిన కృషి గుర్తొస్తోంది. రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి మద్యపాన నిషేధం అమలు చేశారు. ఎన్టీఆర్ హయాంలో ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఖమ్మం మయూరి సెంటర్ నందు అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలాన్ని నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, అమరవీరుల కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలి, తెలంగాణ ఉద్యమకారుల అందరికీ గుర్తింపు కార్డులు, పెన్షన్, ఉచిత ఆరోగ్య కార్డు, బస్ పాసులు ఇవ్వాలి అని, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, నిజమైన ప్రతి ఉద్యమకారుడికి వర్తింపజేయాలని కోరారు. ఉద్యమకారుల పక్షాన ఖమ్మం జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మా యొక్క అభిప్రాయాలను తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ పదాధికారులారా, మీరు అధికారంలో ఉన్నారు, కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాలు జాగా ఇస్తానని చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తికి 2 సార్లు అవకాశం ఇచ్చాం. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పిన ఉద్యమకారులు అందరూ కూడా మిమ్మల్ని మీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం, తెలంగాణ ఉద్యమంలో ఎట్ట పాల్గొన్నారో గెలిపించడం కోసం కూడా అంత అట్లనే అదేవిధంగా పాల్గొన్నారని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు మీరు ఇచ్చిన హామీ 250 గజాలు ఇవ్వడానికి మీకు ఒక్క రూపాయి ఎక్కడా ఖర్చు కాదు. మీకు బడ్జెట్తో ఇబ్బంది లేదు. కలెక్టర్లకు జీవో కాపీలు ఇస్తే గవర్నమెంట్ భూమి ఎక్కడుందో సర్వే చేసి ఆ భూమిని 250 గజాలు ఉద్యమకారులకు ఇవ్వడానికి మీకు అయ్యే ఖర్చు ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీలో మొదటిది. అదేవిధంగా 25,000 రూపాయలు పెన్షన్ కూడా అమరవీరులకు ఇస్తామని మీరు ప్రకటించారు. కాబట్టి అమరవీరుల కుటుంబాల కంటే కూడా ఉద్యమకారులకు కూడా 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మిత్రులు అడిగినటువంటి అన్ని డిమాండ్స్ కూడా పరిష్కరించాలని, మీరు గనక గుర్తించి పరిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పి తెలంగాణని సాధించుకున్నామో, ఈనాడు కూడా ఉద్యమకారులకు మీరు ఆ విధంగా ఇవ్వకపోతే అదే గతి పడుతుందని చెప్పని, అదే దారి ఉద్యమకారులు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆదివారం సాయంత్రం 71 మంది సహచరులతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టిన మోదీ రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం పెట్టారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ వీడియోను విడుదల చేసింది. ముచ్చటగా మూడోసారి పీఎంఓలో అడుగు పెడుతున్న మోదీకి కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఇరువైపులా నిలుచొని సంప్రదాయబద్ధంగా నమస్కరిస్తూ మోదీకి వెల్కమ్ చెప్పారు. సిబ్బంది అందరికీ నమస్కరిస్తూ మోదీ ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగు పెట్టడం వీడియోలో చూడొచ్చు. తన సీట్లో కూర్చున్న ప్రధాని మోదీ రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేసేందుకు అనుమతిస్తూ ఫైల్పై సంతకం పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్ల రూపాయలు జమయ్యాయి. గత 5 సంవత్సరాల్లో కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపామని, ప్రతి ప్రభుత్వానికి యోగ్యతలు లోపాలు ఉంటాయని, ఏదేమైనా ప్రజా తీర్పై అంతిమమని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. జీవితంలోని రాజకీయాల్లోనూ ఎంతో ఎత్తుపల్లాలు చూసిన అనుభవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పడిలేచిన కెరటంలో మరలా తిరిగి వస్తామని రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో చిర్ల ధీమా వ్యక్తం చేశారు. గెలుపుని ఆస్వాదించడం అందరూ చేస్తారని, దానిని మేము స్వాగతిస్తున్నామని, కానీ ఏదైనా శృతి మించినంత వరకే బాగుంటుంది అని ప్రజలు అవకాశం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు ధ్వంసం చేయడం సిగ్గుచేటని, అటువంటివి కొనసాగకుండా చూడాలని అధికార పక్షాన్ని కోరారు. వారికి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం. తప్పనిసరిగా వారు ప్రజల ఆకాంక్షల మేర పనిచేస్తారని వారందరికీ కూడా విషయం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో చాలా మంది పాపం డయాలసిస్ పేషెంట్లు వారు
ఇక్కడి నుంచి రాజమండ్రి అమలాపురం ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారు బాధలు దృష్టిలో పెట్టుకుని మరి వారికి డయాలసిస్ సెంటర్ కొత్తపేటలో తీసుకొచ్చి బిల్డింగ్ కూడా కట్టి ప్రారంభం కూడా చేశాం. అక్కడ కావాల్సిన యూనిట్లు ఆల్రెడీ గవర్నమెంట్ లో శాంక్షన్ అయి ఉన్నాయి. అవి పట్టుకొచ్చి ఇక్కడ పెడితే తప్పనిసరిగా చాలా మంది పేద ప్రజానీకం డయాలసిస్ యూనిట్ ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కార్యక్రమాలు చేయవలసిందిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ కోరుతున్నాం. అలాగే మరి ఏదైతే ఈ గడిచేటువంటి 2-3 రోజుల నుంచి సంతోషమే వారు గెలిచిన ఆనందంలో గెలుపుని ఆస్వాదించేటువంటి కార్యక్రమం ఉన్నారు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. గతంలో మేము 3 సార్లు గెలిచిన ఊరేగింపు కూడా పెట్టలేదు. గెలుపుకోవడం 2 తెలిసిన వాళ్ళు మనం కానీ కాబట్టి ఉద్రేకాలు పెరుగుతాయి మీరు వెళ్ళకండి అని చెప్పి గతంలో మేము ఆ రకమైన విధానాన్ని పాటించాం. వారి గెలుపుని ఆస్వాదించడంలో వారు సంబరాలు చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి ఈ యొక్క బాణసంచ కార్యక్రమాలు విసరడం కానీ లేదా కొంతమందిని కొట్టడం లేదా బలవంతంగా మీరు కండువారు కప్పుకోవాలనేటువంటి విధంగా మరి వారి పైవారు చెప్తున్నారో కింద వారు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇటువంటి కార్యక్రమాలు కొన్ని చేస్తున్నారు. అది మరి శృతి మించితే చేతులు ముట్టి కూడా కూర్చొని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తలకొండపల్లి మండల కేంద్రంలో నరేంద్ర మోదీ ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మండల కేంద్రంలో బీజేపీ, బీజేవైఎం, ఎంఆర్పీఎస్ నాయకులు బాణాసంచ కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించడం జరిగింది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కారణమైన అంశాల గురించి అలాగే ఇక ముందు చేయాల్సిన కార్యాచరణ గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అర్బన్ 16 వార్డుల కార్పొరేటర్లు, 16 వార్డులలోని పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా పర్సనల్ లైఫ్ను, నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప ప్రజల కోసం తప్ప ఏమాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటుని చేయడం అనేది నేను చేయడం జరిగింది. దానికి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు. ఓటమికి ఇప్పుడు దైవాధీన నేను ఒకటే నా నియోజకవర్గంలో ప్రజలకు, నా నాయకులకు, నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాల్ రెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు, మీకోసం అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటా. ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేనే లేదు. ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కేంద్రంలో నరేంద్ర మోదీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానిగా హ్యాట్రిక్ విజయం సాధించడం మామూలు విషయం కాదని, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని కూటమి నాయకులు అన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసేలా మోదీ చేశారని, మోదీ నేతృత్వంలో రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానానికి వెళ్లడం ఖాయమని అన్నారు. ఈరోజు గోకవరంలో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా విజయోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ప్రపంచం అంతా భారతదేశం వైపు వస్తుంది. ఎందుచేతంటే 3వసారి ప్రధానమంత్రి అవటం చాలా అరుదైన విషయం, గర్వించదగ్గ విషయం. ఒక టీ అమ్ముకునే సాధారణ వ్యక్తి భారతదేశాన్ని ఏ విధంగా పాలించగలడు అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఆ చర్చలో భాగంగా 10 ఏళ్ళు దిగ్విజయంగా ఈ భారతదేశాన్ని ఆర్థికంగా అయితేనే, సామాజికంగా అయితేనేమి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకునేలా భారతదేశాన్ని విశ్వ గురువుగా తీసుకెళ్లడంలో ముందుండడం జరిగింది. ఈరోజు
ఎన్డీఏ పక్షాలని కలుపుకుని రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిపి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఇవాళ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే భారతీయ జనతా పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉండదనే సూచన ఇవాళ ఆంధ్రప్రదేశ్ అందరికీ పంపగలిగాం. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడం పట్ల సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో బీజేపీ శ్రేణులు టపాకాయలు కలిసి హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మోదీ ప్రమాణ స్వీకారంతో సంబరాలు నిర్వహించారు. మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ చిరబోయిన హనుమంతు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 8 ఎమ్మెల్యే సీట్లు, లోక్సభ 8 ఎంపీలు బీజేపీ గెలవడం, రాబోయే రోజుల్లో 88 అసెంబ్లీ స్థానాలు గెలిచే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడమైన యాదగిరి, కొండ సోమయ్య, మూల వెంకటరెడ్డి, మేకల శ్రీనివాసరెడ్డి, మూల వెంకన్న, కొమ్ము నవీన్ యాదవ్, సురేష్ రెడ్డి, అంకిరెడ్డి, నాగలక్ష్మి, చంద్రకళ, బోడ మల్లయ్య, శ్రీకాంత్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా గిద్దలూరు పట్టణంలో పెద్ద మార్కెట్ సాయిబాబా టెంపుల్ దగ్గర జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రెండు 2047 నాటికి వికసిత్ భారత్ గా దేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పాటుపడుతున్నారని భారతీయ జనతా పార్టీ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామునాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కరకదేముడు అన్నారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఢిల్లీలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పెందుర్తి కూడల్లో బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాండ్ర పాపారాయ్ కళ్యాణ మండపం నుండి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. మోదీ జిందాబాద్ అంటూ నినదించారు. సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ మాత్రమేనని, బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని అదే నిదర్శనమని అన్నారు. భారతీయ జనతా పార్టీ శుభసూచకం, శుభదినం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ విజయం. మూడోసారి ప్రమాణ స్వీకార మహోత్సవం 7:15 నిమిషాలకి అక్కడ రాజకోట ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఇక్కడ పెందుర్తి 4 రోడ్ల కూడలిలో పెందుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నరేంద్ర మోదీ గారికి మేమందరమే కూడా విజయోత్సవ ర్యాలీలాగా పాల్గొని ఈరోజు విజయోత్సవ వేడుకలు అనేవి పెందుర్తి 4 రోడ్ల కూడలిలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. బాణసంచా పెద్ద ఎత్తున కాల్చి ప్రతి ఒక్కరిని కూడా స్వీట్స్ తినిపించుకొని నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన చాలా రాజ్యాంగంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకి రానున్న రోజుల్లో వికసిత్ భారత్ సంకల్పం పెట్టుకుని 2047 నాటికి పేదలు లేని దేశంగా తీర్చిదిద్దుతారని నరేంద్ర మోదీ గారి విశ్వాసంతో 200 ఎన్డీఏ కూటమికి 292 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు భారీ ఎత్తున ఎక్కడ చూసినా కూడా విశ్వాసాలు నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసం పెరిగి ప్రజలందరికీ కూడా ఆయన పట్టం కట్టడం, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి తిరిగిలేని విధంగా కూడా ఈ రోజు సీట్లు సాధించడం జరిగింది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ కావడం కోసం ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తూ యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. లైక్లు, కామెంట్ల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయడం లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. వీసీ సజ్జనార్, IPS. వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాలెటి కృష్ణవేణి భర్త రాజ్ కుమార్ మీద లోకేష్ అభిమానుల దాడికి పాల్పడ్డారు. నారా లోకేష్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారు. రాజ్ కుమార్ మీద లోకేష్ అభిమానుల దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో నేను లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి పార్టీలో గాని, పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే నీరానుంటే మనస్ఫూర్తిగా క్షమించమని, నువ్వు మీ ఆవిడ
మొత్తం నా కుటుంబ సభ్యులు నా భార్యతో సహా అనుండుంటే క్షమించమని కోరుకుంటా. నన్ను కాళ్ళు నా కాళ్ళు కాదు లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అదే నరాలు తగ్గే ఉత్కంఠ, మునివేళ్లపై నిలబెట్టే టెన్షన్. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలో అచ్చం అలానే అసలు సిసలైన క్రికెట్ మజాను అందించే మ్యాచ్ ఆవిష్కృతమైంది. టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్ పై టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. దాయాది దేశం చారిత్రాత్మక విజయాన్ని లిఖించింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో 6 పరుగుల తేడాతో పాక్ ను మట్టి కనిపించింది. 120 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు అద్భుతంగా చెలరేగడంతో టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 3 కీలక వికెట్లతో చెలరేగిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 3వ ప్రధాని అయి చరిత్ర సృష్టించిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్ కూడా మోదీ 3.0కి సెల్యూట్ చేసింది. దీంతో వారంలో మొదటి రోజైన సోమవారం బీఎస్ఈ 30 షేర్ల సెన్సెక్స్ 323.64 పాయింట్ల బలమైన పెరుగుదలతో మొదటిసారిగా 77,000 స్థాయిని దాటి 77,017 స్థాయిలో ప్రారంభమైంది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా మార్కెట్లో ప్రారంభంతో 105 పాయింట్ల జంప్తో 23,400 వద్ద మొదలైంది. గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం సెన్సెక్స్ నిఫ్టీలు బలమైన లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో అద్భుతమైన పెరుగుదల నేపథ్యంలో మదుపర్లు నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. ప్రధానంగా ఐటీ, మెటల్ మినహా అన్ని నిఫ్టీ రంగాల సూచీలు గ్రీన్లో మొదలయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కూడా కొనుగోళ్ల ట్రెండ్ కొనసాగింది. ఈ కారణంగా ఈరోజు బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ 3.03 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈ క్రమంలో మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్లు 3.03 లక్షల కోట్ల రూపాయలు లాభపడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. మోదీతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన వివిధ దేశాధినేతలు. కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి 2 ఎంపీలకు అవకాశం. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విషెస్. చట్టంలోని అంశాల అమలు కోసం కృషి చేయాలంటూ సూచన. ఎన్నికల ఫలితాలపై చిన్న జగిరెడ్డి స్పందన. ప్రజాస్వామ్యంలో ప్రజలపై అంతిమ నిర్ణయమని వెల్లడి. టీమిండియా అద్భుత ప్రదర్శన. పాకిస్తాన్ పై చారిత్రాత్మక విజయం. ఉత్కంఠభరిత పోరులో 6 పరుగుల తేడాతో గెలుపు. ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణం తర్వాత సెన్సెక్స్ నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డ్. బీఎస్ఈ 30 షేర్ల సెన్సెక్స్ 323.64 పాయింట్ల బలమైన పెరుగుదల నమోదు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.